ఇదే మన రాణి చెన్నమ్మ లోకం అండి. వ్యాప్ 739278 అనమాట. స్లీపర్ క్లాస్ మెయింటెనెన్స్ టాప్ నాచ్. రాణి చెన్నమ్మ పరుగు 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 స్కిప్ పిచ్చి పిక్స్కెళ్ళిపోయిందండి బాబు. రాణి చెన్నమ్మ ఏంటమ్మా ఈ స్పీడు, అబ్బబ్బబ్బబ్బా. మన భారత మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో అండి. ముందుగా మన ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. నేను ప్రజెంట్ మన మెజెస్టిక్లో ఉన్నా అండి. అదే క్రాంతివీర సంగులి రాయన బెంగళూరు రైల్వే స్టేషన్ బయట ఉన్నాను అనమాట. చాలా రోజుల తర్వాత ఈ స్టేషన్ నుంచి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఈ స్టేషన్ నుంచి నేను చేయబోయే ట్రైన్ వచ్చేసి వెరీ వెరీ ఫేమస్ ట్రైన్ అండి. ఎలా అంటే క్వీన్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే అండ్ ప్రెస్టీజియస్ ట్రైన్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే అండి, ద గ్రేట్ రాణి చెన్నమ్మ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ ఏమో 16589 అనమాట. ఈ ట్రైన్ ఏమో కేఎస్ఆర్ బెంగళూరు సిటీ నుంచి మన సాంగ్లీ వెళ్తుంది అనమాట, మహారాష్ట్రలో ఉన్న సాంగ్లీకి వెళ్తుంది అనమాట. నేను ఈ ట్రైన్లో బెంగళూరు నుంచి హుబ్లీ దాకా ట్రావెల్ చేస్తున్నా, ఓవర్ నైట్ ట్రావెల్ అనమాట. చాలా రోజుల తర్వాత చాలా రోజులకి నేను ఓవర్ నైట్ ట్రావెల్ చేస్తున్నా ఈ ట్రైన్లో ఈరోజు. ఇదే మన మెజెస్టిక్ అండి, కేఎస్ఆర్ బెంగళూరు మెజెస్టిక్ బయట అనమాట. బయట సరౌండింగ్స్ చూడండి, సబ్వే ఉంది చూసారా. యాక్చువల్గా ఈ ఎస్బిసి రైల్వే స్టేషన్ అండి, ఈ ఏరియా మొత్తం మెజెస్టిక్ చాలా ఫేమస్ అనమాట. ఎలా అంటే ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందన్నమాట. ఇలా సబ్వేలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ సబ్వే నుంచి ఇలా వస్తే మనకి ఇక్కడ మెజెస్టిక్ రైల్వే స్టేషన్, అదే మన ఎస్బిసి రైల్వే స్టేషన్ ఉందండి. అంటే ఈ రైల్వే స్టేషను తర్వాత బస్ స్టేషన్ రెండు కలిపి మెజెస్టిక్ అనమాట ఏరియాని. చాలామంది మెజెస్టిక్ అంటారు అనమాట. ఇది చూడండి, ఇక్కడ బయట హల్దీరామ్ రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు ఎలాగో టైం 9 అవుతుందండి. మన ట్రైన్ 11 o'clock డిపార్ట్ అవుతుంది కదా, మనకు 2 hours గ్యాప్ ఉందన్నమాట. అప్పటిదాకా మనకు ఇది ఎలాగో డిన్నర్ చేయాలి కాబట్టి ఈ హల్దీరామ్ రెస్టారెంట్లో డిన్నర్ ట్రై చేద్దాం. ఈ హల్దీరామ్స్ ఒక రైల్ కోచ్ రెస్టారెంట్ అనమాట, నాగ్పూర్ బెంగళూరు. వావ్, చాలా బాగుంది చూడడానికి మాత్రం. మన హల్దీరామ్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసానండి నేను. ఫుడ్ మాత్రం యావరేజ్ అండి, ఎందుకంటే నేను పే చేసిన అమౌంట్కి మాత్రం యావరేజ్. మొత్తం తీయగా ఉన్నాయండి. మన ఆంధ్ర అంటే మన మినిమం స్పైసీ కావాలి కదా, నేను స్పైసీ కావాలని చెప్పలేదు వాళ్ళకి, మొత్తం తీగిచ్చేసారు. తప్పు నాది కూడా ఉంది. కాకపోతే లోపల స్టాఫ్ బిహేవియర్ చాలా బాగుందనమాట. చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా డీల్ చేశారు. చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుందనమాట. లోపల డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది. నేనేమంటా అంటే మీరు హల్దీరామ్కి వస్తే మీరు మంచిగా రైస్ కాంబో ప్లస్ రోటీ కాంబో ఆర్డర్ ఇచ్చుకోండి, ప్లస్ టిఫిన్స్ ఆర్డర్ ఇచ్చుకోండి. మీల్స్ ఆ తాళి మాత్రం వర్త్ కాదు, ఎందుకంటే మీరు చేసే 380 రూపీస్కి అది వర్త్ కాదు. అండ్ చూసారా, ఇదే అండర్ టికెట్ కౌంటర్ అనమాట. స్టేషన్ బయటే ఉంటుంది, స్టేషన్ బయట లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ ఎంట్రీ అనమాట, ఇది మెయిన్ ఎంట్రీ ఇది. కానీ ఈ స్టేషన్ ఇప్పుడు బిజీ స్టేషన్ అండి బాబు, బెంగళూరులో టాప్ మోస్ట్ బిజీ స్టేషన్ అనమాట ఇది. మనకి ఎస్బీసీ ఉంది కదా, బెంగళూరులోని ఫస్ట్ స్టేషను, ఫస్ట్ బిజియెస్ట్ స్టేషన్ కూడా అండి. ఎప్పుడు బిజీగా ఉంటుంది అనమాట. 24 hours 365 days ఈ స్టేషన్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. కానీ ఈ స్టేషన్లో మంచి విషయం ఏంటంటే స్టేషన్ లోపల చాలా హోటల్స్ ఉన్నాయి, స్టేషన్ బయట కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. ఫుడ్ పరంగా ఎప్పుడు ఇబ్బంది ఉంటుందండి మనకి. నేను ఈరోజు ప్యూర్ వెజ్ అవ్వడం వల్ల, కార్తీక మాసం వల్ల నేను హల్దీరామ్ తిన్నా తప్ప, అది నాన్ వెజ్ ఉంటే మంచి ఏదో దొన్న బిర్యానీ హౌస్లో మంచి బిర్యానీ తినేవాడిని అంతే. దేనికైనా లక్ ఉండదు అంతే, ఇది లక్ లేదంతే. 380 రూపాయలు ఇచ్చి అది తిన్నా, వెజ్ తాళి తిన్నా. ఆ 380 రూపాయలకి వర్తే కాదు ఆ తాళి అయితే. అడుగుసారా, అదే డిస్ప్లే బోర్డ్ అనమాట. ఇంకా డిస్ప్లే బోర్డులో మన ట్రైన్ ఏమీ లేదు. అప్పుడు 10:20 దాకా చూపిస్తారు, మన ట్రైన్ 11 o'clock కదా. ఇంకా మన ట్రైన్ టైం మెన్షన్ చేయలేదు ఇక్కడ డిస్ప్లే బోర్డులో. మొబైల్ 9, ఇక్కడేమో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. ఓహా, చాలా ఉన్నాయండి ఇటు సైడ్ మాత్రం చూడాలి. కానీ ఇంకా మన మెజెస్టిక్ స్టేషన్ విషయానికి వస్తే కేఎస్ఆర్ బెంగళూరు సిటీ, స్టేషన్ కోడ్ ఏమో ఎస్బీసీ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 10, జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే, డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు అండి. ఇంకా మన కేఎస్ఆర్ బెంగళూరులో మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఈ 1 to 7 ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో టువర్డ్స్ బెంగళూరు కంటోన్మెంట్, టువర్డ్స్ కాట్పాడి వెళ్ళేవన్నమాట. 8 to 10 ఉంటాయి కదా, అవేమో టువర్డ్స్ యశ్వంత్పుర, టువర్డ్స్ తుమ్కూరు వెళ్తాయి అనమాట. మనకి టువర్డ్స్ తుమ్కూరు వెళ్ళే ట్రైన్స్ అన్ని 8 నుంచి 10 మధ్యలో స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మన రాణి చెన్నమ్మ కూడా టువర్డ్స్ తుమ్కూరు వెళ్తాయి కదా, ఇప్పుడు మనం కూడా 8 towards 8 వెళ్ళాలి. ఇప్పుడు మనకి మెట్ల ఫెసిలిటీ ఉంది, ఎస్కేటర్ ఫెసిలిటీ ఉంది అనమాట. ఇంక ఎస్కేటర్ వెళ్ళిపోతాం మంచి ధైర్యంగా. వావ్, మనం ప్లాట్ఫామ్ నెంబర్ 78 మధ్యలో ఉన్నామండి. ప్లాట్ఫామ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇక్కడ ప్లాట్ఫామ్ 78 మధ్యలో ఫుడ్ ట్రాక్ ఉంది, ప్లస్ మద్రాస్ కాఫీ హౌస్ ఉందండి బాబు. చాలా మంచిదండి బాబు. వావ్,
ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 8, 9, 10 మాత్రం చాలా బిజీగా ఉన్నాయండి బాబు. రష్ ఘోరంగా ఉంది ఇక్కడైతే. ఎందుకంటే మరికొసేపట్లో హంపి రాబోతుంది, తర్వాత ఏమో మైసూర్ అజ్మీర్ రాబోతుంది, తర్వాత ఏమో రాణి చెన్నమ్మ రాబోతుంది. అందుకే ఇంత రష్ అనమాట. ఇంకోటి మెయిన్ అప్డేట్ అండి, మీకు వాష్రూమ్ అర్జెంట్ వస్తే మాత్రం ఇక్కడ యూరినల్స్ ఉన్నాయన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఒక యూరినల్స్ ఉన్నాయి, ప్లాట్ఫామ్ 10లో ఉందన్నమాట. మీరు సబ్వే నుంచి రావచ్చు వాష్రూమ్ రావాలనుకుంటే. ఇది మెయిన్ అప్డేట్ అనమాట. ఇప్పుడు మన ట్రైన్ స్టార్ట్ అవడానికి దగ్గర గంట సమయం ఉంది కాబట్టి ఈలోపు మన రాణి చెన్నమ్మ గురించి కొంచెం ఇండెప్త్గా మాట్లాడుకుందామండి. రాణి చెన్నమ్మ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబరు 16589 16590. బెంగళూరు నుంచి సాంగ్లీ వెళ్ళినప్పుడేమో 16518 అండి. అదే సాంగ్లీ నుంచి బెంగళూరు వచ్చినప్పుడేమో 16590 అనమాట. మన రాణి చెన్నమ్మ ఎక్స్ప్రెస్ ఏమో కర్ణాటకలో ఉన్న బెంగళూరుని మహారాష్ట్రలో ఉన్న సాంగ్లీని కలుపుతుందన్నమాట. మన రాణి చెన్నమ్మ మొత్తం 2 స్టేట్స్ కవర్ చేస్తుంది, మహారాష్ట్ర, కర్ణాటక. ఇంకా మన రాణి చెన్నమ్మ ఎక్స్ప్రెస్ ఏమో ప్రతిరోజు అర్ధరాత్రి 11 గంటలకి బెంగళూరు స్టార్ట్ అవుతుంది. అలాగే రేపు మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకి సాంగ్లీ వెళ్తాం అనమాట. మనం ఈ ట్రైన్లో హుబ్లీ వెళ్తున్నాం కాబట్టి హుబ్లీ రేపు పొద్దున 6కి వెళ్ళిపోతామండి. చెప్తున్నాం కదా, బెంగళూరు టు హుబ్లీ వెళ్ళడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అండి. ఆఫీస్ అయిపోయిద్దా, ఓవర్ నైట్ ట్రైన్ ఎక్కేస్తామా, మార్నింగ్ 6 కల్లా దిగిపోతాం బ్రేక్ఫాస్ట్ టైంకి. ఇది మంచి ట్రైన్, హుబ్లీకి మాత్రం మంచి ట్రైన్. హుబ్లీకి, ధార్వాడ్కి, ఇంకా మన లోండాకి, బెళగావికి మంచి ట్రైన్ అనమాట రాణి చెన్నమ్మ అనమాట. ఇంకా రాణి చెన్నమ్మ విషయానికి వస్తే మన రాణి చెన్నమ్మలో నేను ట్రావెల్ చేయబెట్టిన క్లాస్ వచ్చేసి స్లీపర్ క్లాస్ అనమాట. చాలా రోజుల తర్వాత నేను స్లీపర్లో ట్రావెల్ చేయబోతున్నాను, ఎందుకంటే ఈ ట్రైన్లో స్లీపర్ కోచ్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. నా కోచ్ వచ్చేసి S3 అండి, సీట్ నెంబర్ 63 అనమాట. ఇంకా మన రాణి చెన్నమ్మ స్టార్ట్ అయిన ఇయర్ వచ్చేసి 1966 ఏప్రిల్ 1 అండి. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మీటర్ గేజ్ ట్రైన్ అనమాట. అప్పుడు మీటర్ గేజ్ ట్రైన్గా ఉన్నప్పుడు ఈ ట్రైన్ పేరేమో కిట్టూర్ ఎక్స్ప్రెస్ అనమాట. కిట్టూర్ ఎక్స్ప్రెస్ అంటే దానికి కూడా పెద్ద బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. ఆ బ్యాక్ స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిట్టూర్ ఎక్స్ప్రెస్ అని పిలిచేవాళ్ళంటే ఇప్పుడు మన రాణి చెన్నమ్మ ఉంది కదా, రాణి చెన్నమ్మ ఎవరంటే నార్త్ కర్ణాటకలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఆవిడ సొంతూరు కిట్టూరు అనమాట, ఇక్కడ బెళగావి డిస్ట్రిక్ట్లో. అందుకే ఫస్ట్ కిట్టూర్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. మళ్ళీ 1996లో ఏమవుతుందంటే మనం మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ కన్వర్ట్ అయిపోయింది కదా, అప్పటి నుంచి ఈ ట్రైన్కి ఏమో రాణి చెన్నమ్మ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారనమాట. తర్వాత ఏమో ఫస్ట్ ట్రైన్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్లో 2002 వరకు మన బెంగళూరు నుంచి మీరజ్ వరకు వెళ్ళేదండి. తర్వాత 2002 రైల్వే బడ్జెట్లో మన ట్రైన్ కొల్హాపూర్ దాకా ఎక్స్టెండ్ చేశారు, కొల్హాపూర్ దాకా. మళ్ళీ ఎప్పుడైతే 2020లో కరోనా వచ్చిందో, కరోనా రాగానే ఏం చేశారంటే మన ట్రైన్ని కొల్హాపూర్ దాకా ఇది మీరజ్ దాకా ఆపేశారనమాట. మళ్ళీ రీసెంట్గా మార్చి 2024లో మన ట్రైన్ని సాంగ్లీ దాకా ఎక్స్టెండ్ చేశారండి, సాంగ్లీ దాకా పొడిగించారనమాట. అప్పటి నుంచి ఈ ట్రైన్ సాంగ్లీ దాకా వెళ్తుందన్నమాట. ఫస్ట్ మీరజ్ అండి, మీరజ్ తర్వాత ఏమో మన కొల్హాపూర్ అండి, ఇప్పుడేమో సాంగ్లీ అనమాట. అది మన రాణి చెన్నమ్మ హిస్టరీ. మన రాణి చెన్నమ్మ దగ్గర స్టార్ట్ అయ్యి 59 ఇయర్స్ అయిపోయిందండి. ఇప్పుడు 2026 వస్తే కనుక మన ట్రైన్ కంప్లీట్ అయ్యి 60 ఏళ్ళు అయిపోయింది అనమాట. మన రాణి చెన్నమ్మకి నిక్ నేమ్ ఏంటంటే క్వీన్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే, ప్రెస్టీజియస్ ట్రైన్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే, ప్రెస్టీజియస్ ట్రైన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. మైసూరు హుబ్లీ అనమాట, వయా గుంతకల్, వ్యాప్ 7 కృష్ణాజపురం అండి. హంపి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్కి గోల్ గుంబస్ రెక్షరింగ్ ఉందండి హంపి ఎక్స్ప్రెస్కి. జనరల్ మాత్రం ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది మైసూరు నుంచే. చూసారు కదా మన పక్కన ట్రైన్ వచ్చింది కదా, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రైన్ ఆఫ్ SWR అండి, హంపి ఎక్స్ప్రెస్ అనమాట. మైసూరు హుబ్బాలి. ఈ ట్రైన్లో జోకిందంటే ఈ ట్రైన్ హుబ్లీ వయా తుమ్కూరు వెళ్తుంది అనమాట, వయా హిందూపూర్, ధర్మవరం, గుంతకల్ వెళ్తుంది అనమాట. వయా గుంతకల్ మీదుగా హొస్పేట మీదుగా హుబ్లీ వెళ్తుంది అనమాట. ఇది హుబ్లీకి ఈ ట్రైన్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. కాకపోతే ఈ ట్రైన్లో చాలామంది గుంతకల్ వెళ్ళేవాళ్ళు, బళ్ళారి వెళ్ళేవాళ్ళు, హోస్పేట వెళ్ళేవాళ్ళు ఎక్కుతారండి. మనం హంపి వెళ్ళాలనుకుంటే ఈ హంపి బెస్ట్ అండి. ఈ ట్రైన్ ఎక్కి మనం హంపిలో దిగిపోయి మంచిగా వెళ్ళొచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అండి హంపికి వెళ్ళడానికి మాత్రం, హంపి ఎక్స్ప్రెస్. ఇక్కడ చూడండి హంపి వెళ్ళిపోయింది కదా, అక్కడేమో మైసూరు అజ్మీర్ ఎక్స్ప్రెస్ అండి, మైసూరు అజ్మీర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ మైసూరు నుంచి వస్తుంది, ఇప్పుడు అజ్మీర్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఈ ట్రైన్ ఏమో KSR బెంగళూరు సిటీకి ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వచ్చింది అనమాట. ఇది వీక్లీ ట్రైన్ అనమాట. చూడండి వావ్, మన ట్రైన్ ఎంటీ రేక్ వచ్చింది, రాణి చెన్నమ్మ ఎంటీ రేక్. సాంగ్లీ, KSR బెంగళూరు, బెళగావి. ఓకే, మన ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. KSR బెంగళూరు, బెళగావి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో మన ట్రైన్కి రేక్ షేరింగ్ ఉందండి. చూసారా, ఇక్కడ నుంచి ఈ ట్రైన్లో మంచి విషయం 9 స్లీపర్ కోచ్లు ఉన్నాయండి, 9 స్లీపర్ కోచ్లు. కరెక్ట్గా మన ట్రైన్ని 20 నిమిషాల ముందు స్టంట్ చేశారండి. ఇలా హంపి వెళ్ళిందో లేదో, హంపి వెళ్ళి వెంటనే మన ట్రైన్ వచ్చేసింది అనమాట, ఎంటీ రేక్ అనమాట. ఇంకా మన ట్రైన్కి ఏమో KSR బెంగళూరు, బెళగావి సూపర్ ఫాస్ట్ ట్రైన్తో రేక్ షేరింగ్ ఉందన్నమాట. బెళగావి సూపర్ ఫాస్ట్ కూడా తోపు ట్రైనే, మన రాణి చెన్నమ్మ కూడా తోపు ట్రైనే, రెండింటికి రేక్ షేరింగ్ అనమాట. ఈ లోపు నేను ఏం చేస్తా అంటే మన ట్రైన్ యొక్క లోకో షాట్స్ కవర్ చేస్తా. చూసుకుంటే
ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఒక ఎంట్రీ అండి. చూడండి ఎంట్రీ చాలా బాగుంది ఇక్కడ. వావ్ చాలా బాగుంది కదా. చూసారా, ఇది మన రాణి చెన్నమ్మ లోకో అండి. మన రాణి చెన్నమ్మ లోకో వచ్చేసి వ్యాప్ 7 39278 అనమాట. వ్యాప్ 7 కృష్ణాజపురం అండి. ఈ లోకోమోటివే మనకి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి సాంగ్లీ దగ్గర ఎండ్ పుల్ చేస్తారు అనమాట. వ్యాప్ 7 కేజీఎం లోకో నెంబర్ వచ్చేసి 39278. ఇంకా మన రాణి చెన్నమ్మలో కోచ్ విషయానికి వస్తే మొత్తం 22 కోచ్లు అండి. 22 కోచ్ల్లో 4 జనరల్ కోచ్లు, ఒక జనరేటర్ కారు, ఒక ఈఓజీ, 9 స్లీపర్ కోచ్లు అండి. చూసినారా 9 స్లీపర్ కోచ్లు, చాలా మంచి విషయం అనమాట. ఇంకోటి ఏమో ఇంక ఏసీ కోచ్లు మొత్తం 8 అనమాట. 8లో 4 థర్డ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ ఎకనామీ, ఒక సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ. చూసారా ఈ ట్రైన్లో జనరల్ కోచ్లు ఉన్నాయి, థర్డ్ ఏసీ ఎకనామీ ఉంది, థర్డ్ ఏసీ ఉంది, సెకండ్ ఏసీ ఉంది, ఫస్ట్ ఏసీ ఉంది. అంటే మన రాణి చెన్నమ్మలో అన్ని రకాల కోచ్లు ఉన్నాయి. 22 కోచ్లు అండి, ఫుల్లీ ప్యాక్డ్ ట్రైన్ అనమాట. చూడండి మన రాణి చెన్నమ్మ జనరల్ అండి, ఆల్మోస్ట్ బెంగళూరులో ఫుల్ అయిపోయింది. చూసారా సైడ్ అట్ట భయ్యా, సైడ్ ప్లీజ్. బెంగళూరులోనే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది, పర్లేదు సీట్స్ ఉన్నాయి. ఇంకా పోను యశ్వంత్పూర్ తుమ్కూరులో కానీ మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట ట్రైన్. ఇది జనరల్ కోచ్ కండిషన్ ఇలా ఉందన్నమాట రాణి చెన్నమ్మలో. లోకల్ మంచి రాణి చెన్నమ్మలో డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కోచ్ అండి, H1 అనమాట. ఫుల్ ఫస్ట్ ఏసీ కోచ్, డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కోచ్ అనమాట. ఈ ట్రైన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రైన్ కదా, అందుకే ఫస్ట్ ఏసీ కోచ్ డెడికేటెడ్ పెట్టారు అనమాట. మొత్తానికి మన కోచ్ వచ్చేసామండి S3 అనమాట. ఇది మన స్లీపర్ కోచ్ అనమాట S3. నా లక్కీ నెంబర్ 3 మన కోచ్ 3 అనమాట. మన స్లీపర్ క్లాస్ చూడండి ఎంత కలకలాడిపోతుందో. వావ్ కలకలాడిపోతుంది, కలకల. మన స్లీపర్ ఇంటీరియర్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు, అక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారండి. 3 ఇచ్చారు ఛార్జింగ్ సాకెట్స్. ఈ 6 సీట్లకి 3, ఇక్కడే ఒకటి ఇచ్చారండి ఛార్జింగ్ సాకెట్. ఈ 2 సీట్లకి ఒకటి, అంటే 8 సీట్లకి 4 ఇచ్చారండి ఛార్జింగ్ సాకెట్స్. ఇదే మంచి విషయం అనమాట. ఇంకా వాటర్ బాటిల్ హోల్డర్ ప్రతి సీట్కి ఉందన్నమాట. కానీ మెయింటెనెన్స్ మాత్రం టాప్ నుంచి అనమాట. మెయింటెనెన్స్ మొత్తానికి మన స్లీపర్ క్లాస్ వాళ్ళకి వచ్చేసానండి. స్లీపర్ క్లాస్ మెయింటెనెన్స్ టాప్ నాచు. నాకు స్లీపర్లో ఇష్టమే ట్రావెల్ చేయడం. కాకపోతే స్లీపర్లో ప్రాబ్లం ఏంటంటే వర్షం పడినప్పుడు కొంచెం తడి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మనకి బెడ్ రోల్స్ ఇవ్వరు దీంట్లో, మనమే ఓన్ బ్లాంకెట్స్ తెచ్చుకోవాలి. అదొక్కటే ప్రాబ్లం స్లీపర్లో. కాకపోతే ఈ ట్రైన్ పరంగా స్లీపర్ మెయింటెనెన్స్ చాలా బాగుందన్నమాట. ఎలాగో ఓవర్ నైట్ ట్రావెల్ చేస్తున్నాను కదా, అందుకే కావాలని స్లీపర్ బుక్ చేశాను. చూడండి నా లక్ ఏంటంటే ఇది ఎలాగో ఫస్ట్ ఓవర్ నైట్ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి, నైట్ మొత్తం కవర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నా లక్ చూడండి నాకు సైడ్ లోవర్ దొరికింది. ఇది చాలా లక్ అనమాట. కానీ సైడ్ లోవర్ ఎవరు అడగకపోతే బాగుండండి బాబు. ఈ మధ్య నాకు లాస్ట్ టైం ఉద్యానంలో కూడా నాకు సైడ్ లోవర్ దొరికింది, కాబట్టి కొంతమంది పెద్దలు అడగడం ఇచ్చేసాను అనమాట. కానీ ఇది ఓవర్ నైట్ బ్లాక్ చేయాలి కాబట్టి సైడ్ లోవర్లో నీకు కూర్చోవలసిందే, ఛాన్స్ లేదు. వాళ్ళకి అడిగితే పడుకోవడానికి ఛాన్స్ ఇస్తాయి కాబట్టి నేను కూర్చోవలసిందే. ఇంకా మీరు మళ్ళీ మిడిల్ బెడ్కి వెళ్ళి అప్పర్ బెడ్కి వెళ్ళి నేను బ్లాక్ చేయలేను కదా, లోవర్ పెడితేనే పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. మన రాణి చెన్నమ్మ అండి 11 అంటే 11 o'clock డాట్ ఆన్ టైం స్టార్ట్ అయిపోయింది కేఎస్ఆర్ బెంగళూరు సిటీ నుంచి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి యశ్వంత్పుర. క్రాంతివీర సంగులి రాయన బెంగళూరు. వావ్ చూడండి ఫుడ్ ట్రాక్. ఇప్పుడు స్పెషల్ ట్రైన్ వస్తుందండి నందిని డైరీ మిల్క్ అంటే. కర్ణాటకలో ఫేమస్ నందిని అనమాట. ఇది వెల్కమ్ టు ద గార్డెన్ సిటీ. ఇది చాలా బాగుందన్నమాట. కేఎస్ఆర్ బెంగళూరు, క్రాంతివీర సంగులి రాయన బెంగళూరు. బాయ్ బాయ్. ఎంత బాగుందని చూడండి. చూడండి కొత్త బిల్డింగ్ ఇది కడుతుంది ఇక్కడ. పెద్ద బిల్డింగే అండి ప్లాన్ చేస్తారు, పెద్దైనా ప్లాన్ చేశారు ఇక్కడ. ఇదేంటి, ఇది మెట్రో స్టేషన్ అండి. మల్లేశ్వరం మెట్రో అనుకుంటా. ఇప్పుడు మెట్రో ట్రైన్ వస్తే బాగుంది టైంకి. అబ్బా మన రైల్వే ట్రాక్ మెట్రో ట్రాక్ ఏం బాగుంది కాంబినేషన్. మల్లేశ్వరం రాణి చెన్నమ్మ
rampage shuru. My favorite diesel. And welcome to Yeshwantpur Junction. యశ్వంతపూర్లో చాలా మంది వెయిట్ చేస్తారండి మన ట్రైన్ కోసం. వావ్, వెల్కమ్ టు యశ్వంతపూర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. యశ్వంతపూర్ అండి, స్టేషన్ కోడ్ YPR అనమాట. టోటల్ నెంబర్ పడడం 6. జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోను, డివిజన్ KSR బెంగళూరు. మన యశ్వంతపూర్ కూడా బెంగళూరుకి వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టింగ్ స్టేషన్ అండి. మన మెజెస్టిక్ తర్వాత మెజెస్టిక్, యశ్వంతపూర్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొత్తగా SMVT బెంగళూరు. ఇవి కాకుండా కొన్ని ఉన్నాయండి సపోర్టింగ్ స్టేషన్. అదే యలహంక, బనస్వాడి, KRపురం. ఇవి సెకండ్ పార్ట్ అనమాట. కానీ ఫస్ట్ పార్ట్కి వచ్చేసి మాత్రం మెజెస్టిక్, తర్వాత ఏమో యశ్వంతపూర్, తర్వాత SMVT బెంగళూరు అనమాట. ఇక్కడ నుంచి యశ్వంతపూర్ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ మొత్తం 3 lanes వెళ్తాయండి. ఒక లేనేమో టువర్డ్స్ KSR బెంగళూరు, అండ్ ఒక లేనేమో టువర్డ్స్ యలహంక, అండ్ ఒక లేనేమో టువర్డ్స్ తుమ్కూరు మనం వెళ్ళే లైన్ అనమాట. స్టేషన్ మాత్రం మెరిసిపోతుంది కలకల అని చెప్పి. ఈ యశ్వంతపూర్ కోర్ బైపాస్ ఏమో వయా కాచిగూడ వెళ్తుంది అనమాట. హైదరాబాద్ మీదుగా వెళ్తుంది అనమాట. హైదరాబాద్ బాలాశ్రమ్ మీదుగా కోర్బా వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. ఇది కూడా వీక్లీ ట్రైన్ అనమాట ఇది. బాయ్ యశ్వంతపుర అండ్ బాయ్ కోర్బా ఎక్స్ప్రెస్. రెడీగా ఉన్నావు నాకు తెలుసు. దీనికి Wave 7 KGM పెట్టారన్నాడు. Wave 7 KGM. ఓహో, బిల్డింగ్ చూసారా? అప్పుడెప్పుడో వచ్చినప్పుడు బిల్డింగ్ పని చేస్తుందండి. ఇప్పుడు మొత్తం బిల్డింగ్ కట్టేశారన్నమాట. ఎంత బాగుందండి బాబు. ఆల్కో లోకమోటివ్ మై ఫేవరెట్, మేరీ జాన్. ఈ లోకమోటివ్ నాకు చాలా ఇష్టం అండి బాబు. ఇప్పుడు అసలు ఇవి రన్నింగ్లోనే లేవు. షంటింగ్ చేస్తాను ఏదో ట్రైన్కి. ఇప్పుడు జోకిందంటే కరెక్ట్గా మన ట్రైన్ ముందే 10 నిమిషాల ముందు ఏ ట్రైన్ ఉంది తెలుసా? యశ్వంతపూర్ అజ్మీర్ ఎక్స్ప్రెస్ ఉందండి. ఆ ట్రైన్కి మన ట్రైన్కి దగ్గర 5 minutes గ్యాపే ఉందన్నమాట. మన ట్రైన్ ముందు ఆ ట్రైన్ ఉంది. ఇప్పుడు ఆ ట్రైన్ కనుక స్పీడ్కి వెళ్తే మన ట్రైన్ స్పీడ్కి వెళ్తుంది. ఆ ట్రైన్ స్లో అయిపోతే మన ట్రైన్ స్లో అయిపోయింది. పోనీ ఆ ట్రైన్కి ఓవర్టేక్ ఇస్తారనుకుంటే ఆ ట్రైన్ రీచ్ అవ్వాల్సిన టైం హుబ్లీ మనకన్నా ముందు బిఫోర్ రీచ్ అయిపోతుంది అనమాట. అందుకే ఓవర్టేక్ చేసే ఛాన్స్ లేదు. మేబీ ఇన్ కేసు ఓవర్టేక్ అయితే చూద్దాం. ఆ లైన్ చూడండి. ఆ లైన్ ఏమో టువర్డ్స్ మన యలహంక లైన్ అనమాట. యలహంక, ధర్మవరం, గుంతకల్ లైను. మనం వెళ్ళి తుక్తూరు లైన్ అన్నది, తుమ్కూరు లైన్ అనమాట. ట్రైన్ రాబా. రాణి చెన్నమ్మ ఫుల్ క్లియరెన్స్. ఫైర్, ఐఎమ్ ద ఫైర్. మనం చిక్బన్నపుర అవుటర్లో ఉన్నామండి. చిక్బన్నవర అవుటర్లో ఉన్నాం అన్నమాట. చిక్బన్నవర చిక్బన్నవర క్లియరెన్స్ ఇవ్వలేదండి ఇంకా. నేను చిక్బన్నవర ఫ్లాట్ 110 స్కిప్ ఎక్స్పెక్ట్ చేశానండి. కానీ ఉన్నాడు కదా ముందు ఆ మైసూర్ అజ్మీర్ గాడు, వాడు దెబ్బేశాడండి, బాగా దెబ్బేశాడు. అయితే ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చాడండి, లాస్ట్ మినిట్ క్లియరెన్స్. అబ్బా, ఫ్లాట్ 110 ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. వీడు మెల్లగా వెళ్ళడం వల్ల చెప్తున్నా కదా, మైసూర్ అజ్మీర్ గాడు వాడు స్పీడ్గా వెళ్ళలేడు, మనకి వెళ్ళలేదు అనమాట. వాడు అరగంట లేట్ అవ్వడం వల్ల మనకి దెబ్బ పడిపోయింది. ఇప్పుడు మొత్తానికి దెబ్బ వేస్తాడు. ఇప్పుడు లాస్ట్ మినిట్ క్లియరెన్స్ అండి. ఇప్పుడు యాగ్రేస్ అందుకుంటున్నాడు. లాస్ట్ టైం కర్ణాటక సంపర్కం వెళ్ళానండి, ఫ్లాట్ 110 స్పీడ్ అండి బాబు అసలు. అబ్బా, ఇప్పుడు మెల్ల స్పీడ్ అని ఇప్పుడు ఏం లాభం చెప్పు. ఇప్పుడు ఈ చిక్బన్నవర కూడా మనకి బెంగళూరు కింద వస్తుందండి బాబు, బెంగళూరులోనే ఉంటుంది అనమాట. జావ్ జావ్ జావ్, కుట్టో, గట్టి కుట్టో. ఫ్లాట్ 110 ఎక్స్పెక్ట్ చేశారా బాబు నేను. ఇలా మెల్లగా తెలియ చెప్పు, నాకు అర్థం కాదు. బాయ్ బాయ్ చిక్బన్నవర, బాయ్ బాయ్. ఇది కూడా జంక్షన్ లైన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ అసన్ లైన్ అలాగే అయిపోయింది అనమాట. చిక్బన్నవరం నుంచి చూపిస్తాను లైన్. మన కోచ్లో ఆల్మోస్ట్ అందరూ పడుకుంటూ పోయారండి.
ఇప్పుడు మనోడు ఫ్లాట్ 110 స్పీడ్ అందుకున్నాడు అనమాట. ఫ్లాట్ 110 స్పీడ్ అందుకుండు, మ్యాక్సిమం స్పీడ్ అందుకుండు మనోడైతే. వావ్, కిప్లింగ్ గోలహల్లి. వావ్ వావ్ వావ్, ఫ్లాట్ 110 అండి స్పీడ్. రాణి చెన్నమ్మ పరుగు పరుగు పరుగు. ఏంటి రోడ్డు? వెల్కమ్ టు తుమ్మకూరు అండ్ వెల్కమ్ టు కల్పతరి నాడు. అది చూసారా, అదేమో తుమ్కూరు కేసర్ బెంగళూరు మెమో అండి. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. 4:15 స్టార్ట్ అవుతుంది మా మెమో ట్రైన్. చూడండి చాలా వందే భారత్లో ఉంది. వెల్కమ్ టు తుమ్కూరు. స్టేషన్ కోడ్ ఏమో టీకే అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోను. డివిజన్ ఏమో కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. తుమ్కూరునేమో కల్పతరి నాడు అంటారనమాట. ఇంకా తుమ్కూరు దేనికి ఫేమస్ అంటే సిద్ధగంగా మాత టెంపుల్, తర్వాత కొట్ట ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది ఇక్కడ. తర్వాత ఇండియన్ మెగా ఫుడ్ పార్క్ అండి. ఇండియాలోనే పెద్ద ఫుడ్ పార్కు తుమ్కూరులో ఉందన్నమాట. అందుకే తుమ్కూరు వెరీ వెరీ ఫేమస్ అనమాట. ఇంకా తుమ్కూరులో ఏంటంటే కోకోనట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే ఈ ఏరియాని కల్పతరి నాడు అంటారు. తుమ్కూరునే కాదు, తుమ్కూరు తర్వాత వచ్చే టిప్టూర్ని, టిప్టూరు అరసికరిని, ఈ 3 ఏరియాలని మొత్తం కల్పతరి నాడు అంటారు అనమాట. కల్పతరి నాడు. టైం 12 అవుతుంది. బాయ్ 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 బాయ్. ఇంకా మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిప్తూరు అండి. తుమ్కూరు నుంచి తిప్తూరు దగ్గర 70 కిలోమీటర్ గ్యాప్ ఉందన్నమాట. ఇంకా మన ట్రైన్ స్టాప్ స్టేషన్కి వస్తే మన ట్రైన్కి ఏమో బెంగళూరు నుంచి సాంగ్లీ దగ్గర మొత్తం 7 స్టాప్లు ఉన్నాయన్నమాట. మనం కవర్ చేసేది 12 స్టాప్లే. ఎందుకంటే మనం బెంగళూరు హుబ్లీ దగ్గర వెళ్తున్నాం కదా, మనం కావచ్చు 12 స్టాప్లే. కానీ ఈ ట్రైన్ కొన్ని స్టాపులు వచ్చేసి 20 స్టాపులు. మళ్ళీ ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ తెలుసా 56 km/h. ఈ ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయినప్పటికీ ఈ ట్రైన్కి యావరేజ్ స్పీడ్ 56 km/h అండి. యాక్చువల్గా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి ఎలా అంటే 55 to 65 ఉంటే సూపర్ ఫాస్ట్ అనమాట. కాకపోతే విచిత్రంగా ఏంటంటే ఈ ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్, కానీ యావరేజ్ స్పీడ్ ఏమో 56 km/h అండి. ఇది ఈ రాణి చెన్నమ్మ రేంజ్ అనమాట. మనం టిప్టూరు ముందు ఉన్నామండి. వావ్, ఈ హౌస్ ఎంత బాగుంది. టిప్టూరు ముందు అదిరిపోల్లా. టెంపుల్ అండి బాబు, హౌస్ కాదు టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే.
ఏం టెంపుల్ అంటారు? కామెంట్ చేసి చెప్పండి. టిప్టూర్ ముందు ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ టెంపుల్ ఉందండి. వా, టెంపుల్స్ కరువు కూడా బాగుందండి. సింధనూరు కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ అండి. సింధనూరు ఎక్స్ప్రెస్. అండ్ వెల్కమ్ టు టిప్టూర్ అండి. టిప్టూర్ వచ్చేసాము, అక్కడ సింధనూరు ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ట్రైన్లో ఓన్లీ స్లీపర్లు ఉంటాయి. ఇది మార్నింగ్ 2 కల్లా వెళ్ళిపోద్ది బెంగళూరు అనమాట. ఓన్లీ స్లీపర్కి వచ్చేసి ఈ ట్రైన్లో. వెల్కమ్ టు టిప్టూర్ అండ్ వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ కోప్రా. కోప్రా అంటే ఎండు కొబ్బరి అనమాట. టిప్టూర్ ట్రైన్ కూడా వచ్చేసి టీటీఆర్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ 4. జోను సౌత్ వెస్టర్న్ రైల్వే డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. ఇప్పుడు టిప్టూర్లో ఎండు కొబ్బరి చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు టిప్టూర్ని ఎండు కొబ్బరిని కన్నడలో టిప్పటాల అంటారు అనమాట. టిప్పటాల ఆ పదం నుంచి మనకి టిప్టూర్ అనే పదం వచ్చిందనమాట. కానీ తుమ్కూరు తర్వాత కొట్టుడండి, టిప్టూర్ దాకా కొట్టుడే ఎక్కడ ఆపలేదండి. నిజం చెప్తున్నా కదా. ఇండియన్ రిలీజ్ ఒక రన్ తెలియాలంటే మాత్రం నైట్ టైం వ్లాగ్ చేయాల్సిందే అండి. రాణి చెన్నమ్మ ఎక్స్ప్రెస్ అండి బాబు, హ్యాట్స్ ఆఫ్, టేక్ ఏ బో. మన ట్రైన్ వచ్చేసి టిప్టూర్ని డిపార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మన ట్రైన్లో ఫేర్ గురించి మాట్లాడుకుందాం. నేనేమో ఈ ట్రైన్లో హుబ్లీ దాకా ట్రావెల్ చేస్తున్నాను కదా, దగ్గర 300 రూపీస్ పే చేస్తాను ఇంక్లూడింగ్ ట్యాక్స్. అదే మీరు ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేస్తే సాంగ్లీ దాకా స్లీపర్లో 400 రూపీస్ అండి. థర్డ్ ఏసీ ఎకనామీ 1000 రూపాయలు అండి. థర్డ్ ఏసీ 1200 అండి దగ్గర. సెకండ్ ఏసీ దగ్గర 1500-1600 అండి. అది ఫస్ట్ ఏసీ అయితే 3000 అండి ఫేరు. ఇంకా జనరల్లో యథావిధిగా 200-250 రూపాయలు అనమాట. నేను ఫేర్ రఫ్ ఫేర్ చెప్పాను, యాజ్ ఇదే ఫేర్ ఉంటుంది అనమాట. తాలూగుప్ప నుంచి వస్తుంది, మైసూర్ వెళ్తుంది. షిమొగ్గ కేఎస్ఆర్ బెంగళూరు, వ్యాప్ 7 కేఆర్పురం. జనరల్ ప్యాక్ అయిపోయింది ఇది కూడా. స్లీపరు నిజాముద్దీన్ యశ్వంత్పూర్. ఏమి తెజేస్తారా బిడ్డ, అది వెళ్ళాలి ట్రైన్ అంటే, అది స్పీడ్ అంటే నాకు అలా ఇష్టం. ఎద్దుల బండి వెళ్తే ఏమో ఉండదు చెప్పండి. ఇప్పుడు మనం అరసికేరి ముందు ఈ లైన్ చూసారా, ఈ లైన్ టువర్డ్స్ అసలు లైన్ అండి. ఈ లైన్ అసలు లైన్ అనమాట. అరసికేరి ముందు కరెక్ట్గా ఉన్నాం మనము. ఈ వెళ్తే అసలు వచ్చింది అనమాట. వెల్కమ్ టు అరసికేరి జంక్షన్ అండ్ వెల్కమ్ టు అసన్ డిస్ట్రిక్ట్ అండ్ వెల్కమ్ టు కల్పతరి నాడు. ఇప్పుడు జనాలు బాగానే ఉన్నారు ఇక్కడ ఈ ట్రైన్ కోసము. రాణి చెన్నమ్మకి ఫుల్ డిమాండ్ అనమాట ఎక్కడైనా సరే. ఈ అరసికేరి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జంక్షన్ అండి బాబు. వెల్కమ్ టు అరసికేరి. స్టేషన్ కోడ్ ఆస్క్ అంటే ఏఎస్కే అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 3 అండి. జోన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ డివిజన్ మైసూర్. చూసారా, మనము కేఎస్ఆర్ బెంగళూరు సిటీ నుంచి టిప్టూర్ దాకా మనం ఉన్న డివిజన్ వచ్చి బెంగళూరు డివిజన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము దగ్గర రాణిబేరు దాకా మనం ఉండేది మైసూర్ డివిజన్ అనమాట. మన జోన్ చేంజ్ కలదు, డివిజన్ చేంజ్ అయింది అంతే. ఇంకా అరసికేరే వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఎందుకంటే అరసికేరి నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయి అనమాట. ఒక లైన్ ఏమో టువర్డ్స్ అసను అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ హుబ్బాలి. అరసికేరే ఒక కన్నడ వర్డ్ అండి. అరసి అంటే క్వీను, కెరే అంటే లేక్, క్వీన్స్ లేక్ ఆర్ క్వీన్స్ పాండ్. వైశాల డైనాసిటీలో ఒక రాణి ఈ నామకరణం చేశారు అరసికేరే అని చెప్పి. అరసికేరే అంటే కన్నడలో క్వీన్స్ లేక్. ఇంకా శ్రావణ బెలుగులు వెళ్ళాలనుకుంటే మనం అరసికేరి దిగి బై రోడ్ వెళ్ళిపోతాం అనమాట. శ్రావణ బెలుగులు వెళ్ళాలంటే ఇంకా కొన్ని ఫేమస్ టెంపుల్స్ కూడా మన అరసికేరిలో ఉన్నాయన్నమాట. ఇంకోటి మన అరసికేరిలో అండి ఫేమస్
తట్టి ఇడ్లీ చాలా ఫేమస్ అనమాట అరసికేరిలో. తట్టి ఇడ్లీ పెద్దగా ఉంటుంది కదా, ఆ ఇడ్లీ చాలా ఫేమస్ అరసికేరిలో. కానీ రన్ మాత్రం నైట్లో చాలా బాగుందన్నమాట. అసలు ఆ జర్నీ పెయిన్ రావట్లేదు తెలుసా, ట్రైన్ అలా పరిగెడుతూ ఉంటే. ఎందుకంటే నైట్ టైం ఎక్కువ వర్క్స్ ఉండవు, ట్రాక్ వర్క్స్ ఉండవు, లోకల్ ట్రైన్స్ ఉండవు, మెమూ ట్రైన్స్ ఉండవు, అందుకే ఫుల్ క్లియరెన్స్ దొరుకుతుంది అనమాట. అందుకే మన ఇండియన్ రైల్వేస్ నైట్లో చాలా తోపు అనమాట. అరసికేరిలో చూడండి మిడ్ నైట్ అవుతుంది, ఇక్కడ టైం 1:20 అవుతుంది, ఇప్పుడు కూడా చూడండి ఫుడ్ స్టాల్స్ చాలా ఓపెన్ ఉన్నాయి అనమాట. ఇది చాలా ఫేమస్. ఇక్కడే మనకి ఇడ్లీ వడ దొరుకుతాయి, 30 ఇడ్లీ వడ దొరుకుతుంది అనమాట. మార్నింగ్ టైం ట్రై చేయొచ్చు. చేంజ్ ఇయర్ ఫర్ అసన్ కృష్ణరాజనగర సాగర మైసూరు. ఓకే చూసారా, మనం అరసికేరి నుంచి అసన్ వెళ్ళాలన్నా సరే, కృష్ణసాగర్ వెళ్ళాలన్నా సరే మైసూరు ఇక్కడ చేంజ్ అవ్వాలన్నమాట. మైసూరు సపరేట్ లైన్ కూడా ఉంది ఇక్కడ అరసికేరి నుంచి. అందుకే అరసికేరి వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షను. ఓహో టెంపుల్ చాలా ఫేమస్. ఏం లేదు పెట్టాలి ఏం చేసి అట్లనే. ఏమి తేజస్సు బిడ్డ, అదిరిపోల్లా అదిరి. ఇప్పుడు మనం కడూరు ముందు ఉన్నాం కదా, కడూరు ముందు ఒక లైన్ వెళ్తుంది కదా, ఈ లైన్ ఏమో టువర్డ్స్ చిక్మంగళూరు అండి. చిక్మంగళూరు హిల్ స్టేషన్ అనమాట. మనం చిక్మంగళూరు వెళ్ళాలంటే కడూరులో దిగిపోవచ్చు మంచిగా. వెల్కమ్ టు కడూర్ అండ్ వెల్కమ్ టు మలెనాడు రీజియన్ అండ్ వెల్కమ్ టు చిక్మంగళూరు డిస్ట్రిక్ట్. వెల్కమ్ టు కడూర్ అండ్ వెల్కమ్ టు చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ అండి. కడూర్ స్టేషన్ కోడ్ ఏమో DRU, టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 2, జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ మైసూర్ అనమాట. ఇప్పుడు కడూర్ ఏమో వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అండి, ఎందుకంటే కడూర్ నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయి. ఒకలేమో టువర్డ్స్ చిక్మంగళూరు అండి, చిక్మంగళూరు హిల్ స్టేషన్ టూరిస్ట్ స్పాట్ అనమాట. అండ్ ఒకలేమో టువర్డ్స్ హుబ్లీ అండ్ ఒకలేమో టువర్డ్స్ కేసర్ బెంగళూరు సిటీ. ఇంకో విషయం ఏంటంటే మన కడూరులో ఇప్పుడు మనము కేసర్ బెంగళూరు సిటీ సాంగ్లీ రాణి చెన్నమ్మలో ఉన్నాం కదా, మరికొద్ది సేపట్లో కడూరు దాటిన తర్వాత మనం సాంగ్లీ కేసర్ బెంగళూరు రాణి చెన్నమ్మను మీట్ అవ్వబోతున్నాం మరికొద్ది సేపట్లో. ఇంకా కడూరు దేనికి ఫేమస్ అంటే, మనం ఇప్పటిదాకా అరసికేరి దాకా మనం ఉన్నది ఇది కల్పతర నాడు రీజియన్లో ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మలినాడు రీజియన్ అనమాట. ఇంకా కడూరులో మనకి కొబ్బరి ఇంకా వక్కలు చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కొబ్బరి ఫేమస్ అయ్యండి. యాక్చువల్గా మన ఇండియాలో 100 కొబ్బరికాయలు దొరికినాయి అనుకోండి, 30 కొబ్బరికాయలు ప్రొడక్షన్ అయ్యేది మన కర్ణాటకలోనే. అంటే 100%లో 30% ప్రొడక్షన్ అయ్యేది మన కర్ణాటకలోనే. చూడండి స్టార్టింగ్ నుంచి మీరు తిప్తూరు అవనియండి, తుమ్కూరు అవనియండి, ఇప్పుడు అరసికేరి అవనియండి, ఇప్పుడు ఇది మన కడూరు అవనండి, ఇది మొత్తం కొబ్బరి, అంతా కొబ్బరి మాయ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అది కూడా చాలా బాగుందన్నమాట. కడూరు స్టేషన్లో 2 ప్లాట్ఫామ్లు ఉన్నప్పటికీ 2 బాగానే ఉన్నాయండి మెయింటెనెన్స్ పరంగా మాత్రం. ఓహో జనాలు బాగానే ఉన్నారు. వాళ్ళందరూ టువర్డ్స్ బెంగళూరు వెళ్ళి రాణి చెన్నమ్మకి వెయిట్ చేస్తారు అనమాట. మరికొద్ది సేపట్లో టువర్డ్స్ బెంగళూరు వెళ్ళి రాణి చెన్నమ్మ మీట్ అవ్వబోతుంది. అక్క చెల్లెద్దరు మీట్ అవ్వబోతుంది మరికొద్ది సేపట్లో. రెడీగా ఉండండి, గెట్ రెడీ ఫోక్స్. బాయ్ బాయ్ కడూరు జంక్షన్. రాణి చెన్నమ్మ టువర్డ్స్ కేసర్ బెంగళూరు, రాణి చెన్నమ్మ. మరి మెల్లగా వస్తుంది రాణి చెన్నమ్మ.
అవే రాణి చెన్నమ్మ ఇద్దరు పిల్లలు కలుసుకున్నారే కానీ స్పీడ్ ఎందుకోలే మామూలుగా వెళ్ళిందనమాట. వెల్కమ్ టు బిరూర్ జంక్షన్. బిరూర్ జంక్షన్ టైం ఎంత అయింది? 2:10. వెల్కమ్ టు బిరూర్ జంక్షన్. స్టేషన్ కోడ్ ఏమో ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. సరదాగా నన్ను స్టేషన్ కోడ్ ఆర్ఆర్బి అండి. టోటల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 5. జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే డివిజన్ మైసూరు. బిరూర్ జంక్షన్ ఎందుకంటే బిరూర్ నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయండి. ఒకలేనేమో టువర్డ్స్ షిమోగా తాలగుప్ప లైన్ అండి, అండ్ ఒకలేనేమో టువర్డ్స్ హుబ్లీ, అండ్ ఒకలేనేమో టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. చూసారా అరసికేర్ తర్వాత అరసికేరే జంక్షనే, తర్వాత వచ్చిన కడూరు జంక్షనే, ఇప్పుడు వచ్చిన బిరూరు కూడా జంక్షనే. అన్ని జంక్షన్లే అనమాట. నీ జంక్షన్లో నా ఫంక్షన్ పెడతాన పిల్లు, నా వస్తార పిల్లు, అన్ని జంక్షన్లే. ఇంకా బిరూరు దేనికి ఫేమస్ అంటే హెబ్బే ఫాల్స్ అండి. చిక్క హెబ్బే ఫాల్స్, దొడ్డ హెబ్బే ఫాల్స్ అనమాట ఉంటాయన్నమాట. దానికి ఫేమస్ అనమాట బిరూరు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి తాలగుప్ప వెళ్ళాలన్నా సరే, తర్వాత షిమోగ్గ వెళ్ళాలన్నా సరే, ఆ జోగ్ ఫాల్స్ చూడాలన్నా సరే బిరూరు దిగిపోవాలన్నమాట. లేకపోతే మనకి బెంగళూరు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, తాలగుప్పకి ట్రైన్స్ ఉంటాయి. ఒకవేళ దొరకకపోతే మనం బిరూరులో దిగి బై బస్సు వెళ్ళిపోవచ్చు మనం జోగ్ ఫాల్స్కి. అది మన తాలగుప్పలో జోగ్ ఫాల్స్ అనమాట, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫాల్ అనమాట. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్స్, చాలా బాగుంటుంది ఆ జోగ్ ఫాల్స్. మీరు బిరూరు నుంచి వెళ్ళిపోవచ్చు ఆ ఫాల్స్కి అనమాట. ఇక్కడ దాకా మన జర్నీ సగం అయిందండి. ఇంకా ఇక్కడ నుంచి హుబ్లీ వరకు ఇంకా మరో సగం ఉందనమాట. అంటే ఫస్ట్ హాఫ్ ఎండ్ అయింది, ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట మరి కొద్దిసేపట్లో. ఇప్పుడు మన ట్రైన్ బిరూరు నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దావణగిరి అండి. బిరూరు నుంచి దావణగిరి దాకా మనకి నాన్ స్టాప్ 114 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ ఉండిపోతుందండి. నాన్ స్టాప్ మసాలా యాక్షన్ అనమాట. 114 కిలోమీటర్స్. ప్లాట్ఫామ్స్ బాగున్నాయండి బిరూరులో. ఇప్పుడు చూసారుగా స్కిప్, చిగ్గారు స్కిప్, పిచ్చి పిక్స్ కలిపిందండి బాబు. ఏం స్కిప్ అండి బాబు, ఏం స్కిప్. ఫ్లాట్ 110లోనే ఈ స్కిప్ ఉందంటే అదే ఇంకా ఫ్లాట్ 130 ఏదో స్కిప్, నెక్స్ట్ లెవెల్ స్కిప్ అండి బాబు. రాణి చెన్నమ్మ ఏంటమ్మా ఈ స్పీడు, అబ్బబ్బబ్బబ్బా, అద్భుతం అద్భుతం అద్భుతం. అబ్బబ్బబ్బబ్బ, మాటలతో వర్ణించలేము నీ స్పీడ్ని. వెళ్తే దావణగిరి ముందు ఒక థియేటర్ ఉంటుందండి. ఆ థియేటర్ కూడా కనిపిస్తాను, మీకు చూపిస్తాగండి. నాకు బాగా గుర్తుండే ముందు చూసా ఆ థియేటర్ నేను. ఇదే ఆ థియేటర్. థియేటర్ పేరు ఏం పేరు, కాంతార మూవీ ఆడుతుంది ఇక్కడ. గీతాంజలి థియేటర్ అండి. దావణగిరి ముందు గీతాంజలి థియేటర్ ఉందన్నమాట. టెంపుల్ కూడా ఉందండి, లింగేశ్వర దేవస్థానం అంట. దేవస్థానం టెంపుల్ ఉంది. మాస్ జాతర ఆడుతుంది. ఓహో, తెలుగు సినిమాలు కూడా ఆడుతున్నాయి, గ్రేట్ ఇక్కడ.
వెల్కమ్ టు దావణಗೆರೆ అండ్ వెల్కమ్ టు ద హార్ట్ ఆఫ్ కర్ణాటక. దావణಗೆರೆ స్టేషన్ కోడ్ DVG. టోటల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 2. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే డివిజన్ మైసూరు. ఇంక దావణಗೆರೆలో అంటే ఫేమస్ తెలుగు దావణಗೆರೆ బెన్న దోశ చాలా ఫేమస్ అనమాట. దావణಗೆರೆ ఒకప్పుడు మాంచెస్టర్ క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక ఉండేది. కాకపోతే దావణಗೆరెలో ఆగ్రో ఇండస్ట్రీస్, తర్వాత ఏమో ఇది మన ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ అవడం వల్ల ఆ మాంచెస్టర్ పదాన్ని తీశారనమాట. కానీ దావణಗೆರೆ మాత్రం చాలా మంచి ప్లేస్ అనమాట కర్ణాటకలో మాత్రం. కర్ణాటకలో దావణಗೆರೆ 7th లార్జెస్ట్ సిటీ ఆఫ్ కర్ణాటక అనమాట. ఇంకోటి దావణಗೆರೆ మధ్యలో ఉంటుంది. ఆ నార్త్ కర్ణాటకకి సౌత్ కర్ణాటకకి మధ్యలో దావణಗೆರೆ మధ్యలో ఉంటుంది అనమాట. వీళ్ళకి చాలామంది బెళగావి ఎక్స్ప్రెస్ చాలా సూపర్ ఫాస్ట్ అంటారు, కానీ బెళగావికి స్టాపులు తక్కువ, అందుకే రన్ బాగుంటుంది. కాకపోతే రాని చిన్న మళ్ళా కాదు, స్టాపులు పెట్టుకొని కూడా రన్ బాగుందండి బాబు. దీనిది ఎక్సలెంట్ అండి బాబు రన్ మాత్రం. ఇది ఈ ట్రైన్ ప్రిన్సెస్ ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. ప్రిన్సెస్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే. చూడండి ఇది ఎగ్జిట్ ఏరియా అనమాట. ఇక్కడ ATMs ఉన్నాయి, టికెట్ సెల్ సర్వీస్ లోకర్స్ ఉన్నాయి, తర్వాత ఏమో ఇక్కడ మల్టీపర్పస్ స్టాల్స్ ఉన్నాయి, మిల్క్ స్టాల్ ఉంది, ఫుడ్ ట్రాక్ ఉంది. ఓ మై గాడ్, దావణಗೆರೆ మసాజ్ స్పా కూడా ఉంది ఇక్కడ. నాకు వెళ్తే వెయిటింగ్ రూమ్ ఒక్కటే తక్కువ ఉందని, వెయిటింగ్ రూమ్ ఉందండి, జనరల్ వెయిటింగ్ రూమ్ ఉంది, ప్రీపెయిడ్ వెయిటింగ్, ఎక్సిలేటర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ప్లాట్ఫామ్ తక్కువ కానీ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండే దావణಗೆరెలో. ప్రతి ట్రైన్ అవుతుంది దావణಗೆరెలో మాత్రం. దావణಗೆರೆ వా 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 వా. మళ్ళీ కలుద్దాం ఈరోజు ఈవినింగ్. వా మంచి టెంపుల్స్ ఉన్నాయి కదా దావణಗೆరెలో. చలి మాత్రం ఘోరం చేస్తుంది బాబు. అసలే చలికాలం వెల్కమ్ టు హరిహర్. హరిహర్ హరిహర్ వెల్కమ్ టు హరిహర్. మన దావణಗೆರೆ హరిహర్ అండి, రెండు ట్విన్ సిటీస్ అనమాట, మన హుబ్లీ ధారవాడ లాగా. హరిహర్ స్టేషన్ కోడ్ వచ్చి HRR అండి. టోటల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 3. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ డివిజన్ మైసూరు. ఇంకా మన హరిహర్ దేనికి ఫేమస్ అంటే, హరిహర్లో అండి హరిహరేశ్వర టెంపుల్ ఉందన్నమాట. మన హరిహర్ వచ్చేసి తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది అనమాట. హరి అంటే విష్ణు, హర్ అంటే శివ. హరి శివ రెండు గాడ్స్ కలియక నేమే మన హరిహర్ అనమాట. కానీ చలి మాత్రం ఘోరంగా చేస్తుందండి బాబు. నేను ప్లాన్ చేయక చేశాను నైట్ వ్లాగ్స్ అని చెప్పి, అది కూడా చలికాలం ప్లాన్ చేశాను. ఎండాకాలం చేయదు కదా అదేదో. చలి మాత్రం తినేస్తుంది బాబు, మామూలుగా లేదు అబ్బా. చలి మాత్రం ఘోరంగా చేస్తుంది. ఇదేదో నైట్ టైం ఎండాకాలం చేసినా బాగున్నాను, చలికాలం ట్రై చేశాను. నా ఫేవరెట్ EMD లోకోమోటివ్స్ అండి, WG4. ఏంటి జనరల్ మోటార్సా? ఇదేంటి వెరైటీగా ఉంది లోకోమోటివ్. AEP ఫిట్టెడ్ హుబ్లీ. ఓకే ఓకే ఓకే, WG4 హుబ్లీ. చలి 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 చలి, అసలే చలికాలం ఆపై పడచోళం, ఈ చలి ఎలా ఉంటే ఎలాగా. కూడా ఉంది హరిహర్లో చిన్న టెంపుల్ ఉందండి హరిహర్ దాటినాక. ఓట ఆఫీస్ అని కొడతా. వావ్, తుంగభద్ర రివర్. షిప్లా ఉంది ఇక్కడ. షిప్ కాదు, బిల్డింగే. షిప్
సూపర్లా ఉంది బిల్డింగ్. మనం చేరుకున్నాం రాణిబెన్నూర్. పప్ప నైట్ బ్లాగ్ వాచిపోతుందిగా. నైట్ బ్లాగ్ అయితే స్టేషన్లన్నీ ఒకేలా ఉన్నాయి చూసినావా? ఇక్కడంతా స్టేషన్లన్నీ ఒకేలా ఉన్నాయి అంతమ్మా. వెల్కమ్ టు రాణిబెన్నూర్ అండ్ వెల్కమ్ టు జియోగ్రాఫికల్ సెంటర్ ఆఫ్ కర్ణాటక అండి. రాణిబెన్నూర్ స్టేషన్ కోడ్ వచ్చేసి RNR. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 3. జోను సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ మైసూరు. చూసినారా, మనము అర్సికేర్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా మనము నెక్స్ట్ స్టేషన్ వస్తుంది ఏంటంటే మాది హావేరి దాకా మనం ఉండేది మైసూర్ డివిజన్లోనే. ఇంకా రాణిబెన్నూర్ విషయానికి వస్తే, రాణిబెన్నూర్ చెప్పే కదా జియోగ్రఫీ సెంటర్ ఆఫ్ కర్ణాటక. ఇంకా రాణిబెన్నూరులో వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందండి. రాణిబెన్నూర్ బ్లాక్ బక్ శాంచురీ ఒక ఫేమస్ అనమాట. ఇంకా రాణిబెన్నూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈ రెండు చాలా ఫేమస్ అనమాట రాణిబెన్నూరులో. రాణిబెన్నూర్ బాయ్ బాయ్, ఫిల్ మిల్లింగే బాయ్. SMM హావేరి. వెల్కమ్ టు SMM హావేరి, శ్రీ మహదేవప్ప మైలార హావేరి. స్టేషన్ కోడ్ ఏమో HVR. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 3. జోను సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ మైసూరు. ఇంకా మనకి హావేరి నుంచి హుబ్లీ కరెక్ట్గా 70 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇంకా హావేరిలో ఏం ఫేమస్ అంటే, హావేరిలో కార్డమన్ అండి, ఏలాకులు చాలా ఫేమస్ అనమాట. ఏలాకులు ఉత్పత్తి ఇక్కడ అవుతాయి అనమాట. తర్వాత బైడాగి రెడ్ చిల్లీ అండి. బైడాగి రెడ్ చిల్లీ అంటే మనకి ఎర్రమిరపకాయలు ఉంటాయి కదా, అవి మామూలుగా ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం క్రస్టెడ్ ఉంటాయి అనమాట. అదే బైడాగి రెడ్ చిల్లీ అనమాట, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ హావేరిలో. హావేరి సిటీ మైసూరు. ఏం వెళ్ళిపోయిందండి మైసూరు మొత్తానికి. హంసఫర్ అండి బాబు, ప్యాలెస్కి హంసఫర్. మన ట్రైన్ ఏమో హుబ్లీకి రీచ్ అవ్వాల్సిన టైం 6 అండి. ఇప్పుడు టైం 6:05 అయిందనమాట. మన ట్రైన్ని దగ్గర 20 నిమిషాలు హుబ్లీ బయట ఆపేశాడు. హుబ్లీ కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరం ముందు ఆపేశాడు అనమాట. చూసారా, నేను చెప్పింది ఏంటంటే అందుకే లోకబడి హార్న్ ఇచ్చాడు అనమాట. మన ట్రైన్ ఏమో యాజ్ పర్ వెర్ ఇస్ మై ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఏంటో తెలుస్తుంది కదా, వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్. ఎప్పుడు మన ట్రైన్ ఎలా ఎంటర్ అవుద్దో, ఎప్పుడు కవర్ చేద్దామని చాలా ఈగర్ వెయిట్ చేస్తాను నేనైతే ఆ ప్లాట్ఫామ్ని. విల్ సీ వాట్ హ్యాపెన్. చూడండి, మన ట్రైన్ ఏమో హుబ్లీ ఎంటర్ అవుతుంది కదా, అటు లైన్ చూసారా, ఆ లైన్ ఏమో టువర్డ్స్ గదక్ లైన్ అండి. గదక్ గుంతకల్ లైన్ అనమాట. మన హంపి, గోల్ గుంబజ్, అమరావతి అవన్నీ ఆ లైన్లు వెళ్తాయి అనమాట. అది గదక్ గుంతకల్ లైన్ అనమాట. మనమేమో కేఎస్ఆర్ బెంగళూరు లైన్ నుంచి వస్తున్నాము, ఇలా హుబ్లీలోకి జాయిన్ అవుతున్నాం అనమాట. హుబ్లీలోకి వెల్కమ్ టు హుబ్లీ. ఇక్కడ దొరికిందండి చాలా టైంకి. ఈ నైట్ క్వీన్ కదా, అందుకే డే క్వీన్ ఇప్పుడు దొరికిందండి. ప్లాట్ఫామ్ వెళ్ళి అర్థం కావట్లా. WD4 డే హుబ్బాలి. వచ్చిందండి ప్లాట్ఫామ్. వచ్చేవారికి తెలియదు ఏ ప్లాట్ఫామ్, నాకు తెలిసి ఇదే ప్లాట్ఫామ్ అనుకుంటా.
ఫైనలీ వెల్కమ్ టు హుబ్బాలి. ఎస్ 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 హుబ్బాలి. ఇక్కడ కూడా డిమాండ్ బాగానే ఉంది కదా హుబ్లీలో. ఫైనలీ వెల్కమ్ టు హుబ్బాలి. ఎస్ 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 హుబ్బాలి. శ్రీ సిద్ధరూఢ స్వామీజీ హుబ్బాలి జంక్షన్ అలియాస్ హుబ్లీ. అండ్ వెల్కమ్ టు వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 హుబ్లీస్ వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్ సైజ్ ఎంత తెలుసా? 1507 మీటర్లు అండి బాబు. ఈ ప్లాట్ఫామ్లో ఒకేసారి 3 ట్రైన్లు పెడతాను అనమాట, 3 ట్రైన్లని. అందుకే హుబ్లీ చాలా ఫేమస్ అనమాట. కానీ మన ట్రైన్ 15 నిమిషాలు లేట్గా వచ్చిందండి. 15 నిమిషాలు లేట్ పెద్ద మ్యాటర్ కదండి. ఈ రోజుల్లో 15 నిమిషాలు లేట్ అనేది పెద్ద మ్యాటరే కాదు. మొత్తానికి మన ట్రైన్ జర్నీ అయితే అయిపోయిందండి, కానీ మనోడి జర్నీ అవ్వలేదన్నమాట. మనోడు సాంగ్లీ దాకా వెళ్తారు కదా, సాంగ్లీకి మధ్యాహ్నం 1 గంటకి వెళ్తారనమాట. మళ్ళీ వీడు ఏం చేస్తాడు, 3 o'clock స్టార్ట్ అయిపోతాడు. 3 o'clock స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్ 6 o'clockకి మళ్ళీ కేసరి వెళ్ళిపోతారు అనమాట. కేసరి బెంగళూరు అనమాట. మనకేమో బెంగళూరు నుంచి హుబ్లీ దాకా 7 hours. అదే ఈ ట్రైన్లో బెంగళూరు నుంచి సాంగ్లీ వెళ్తే 14 hours అనమాట. నేను చెప్తున్నాను కదా, బెంగళూరు నుంచి నైట్ టైము టువర్డ్స్ హుబ్లీ అన్నా, టువర్డ్స్ ధారవాడ వెళ్ళాలన్నా సరే, టువర్డ్స్ బెల్గావి వెళ్ళాలన్నా సరే, మనకున్న ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ ద గ్రేట్ రాణి చెన్నమ్మ. టేక్ ఎ బో వావ్. ఇంకా హుబ్లీ స్టేషన్ విషయానికి వస్తే, హుబ్లీ ట్రైన్ కోడ్ వచ్చేసి UBL అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 8. జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోను, డివిజన్ హుబ్బాలి. ఇది హుబ్బాలి. చూసారా, మనము సౌత్ వెస్టర్న్ రైల్వేలో 3 డివిజన్లు ఉన్నాయండి. 3 డివిజన్లు కవర్ చేసాం. నిన్న నైట్ ఏమో మనము బెంగళూరులో ఉన్నాము, తర్వాత మిడ్ నైట్ ఏమో మైసూర్ డివిజన్లో ఉన్నాము, ఇప్పుడు హుబ్లీ డివిజన్లో ఉన్నామండి. సౌత్ వెస్టర్న్ రైల్వే ఉన్నవి 3 డివిజన్లు. ఆ 3 డివిజన్లు నేను కవర్ చేస్తాను, అది కూడా మన రాణి చెన్నమ్మ దయ వల్ల. మొత్తానికి ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. చెప్తున్నాను కదా, ఈ ట్రైన్ టికెట్స్ కావాలంటే మీరు పక్కా 1 month ముందు బుక్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, వీకెండ్స్లో టికెట్ దొరకడం చాలా కష్టం అనమాట. వీక్ డేలో టికెట్ దొరికిపోద్ది. ఎగ్జాంపుల్ నేనే అండి, ఈరోజు నేను మంగళవారం ట్రైన్ ఎక్కా కదా, మంగళవారం ట్రైన్ ఎక్కడానికి నేను కరెక్ట్గా వారం ముందు బుక్ చేస్తాను. కన్ఫర్మ్ అయిపోయింది వెళ్తా లక్కీగా. అది వీక్ డే కాబట్టి. వీకెండ్స్లో ఫెస్టివల్ టైంలో కష్టం అండి, ఎందుకంటే ఇది హై డిమాండ్ అనమాట. ఎందుకంటే ద ప్రిన్స్ ఆఫ్ HWR రాణి చెన్నమ్మ. అందుకే రిఫ్రెష్మెంట్ రూమ్, కిచెన్ యూనిట్ ఇంటిగ్రేటెడ్ హుబ్లీ ఉంది చూడండి ఇక్కడ. ఇది మంచి ఆప్షన్ అన్నమాట. బాగుంది ఇక్కడ డిజైన్స్. ఇక్కడ బాగా వేస్తారు కదా చూడండి, ఇది మొత్తం గవర్నమెంట్ డిజైన్స్ చూడండి, బాగా వేస్తారు ఇదంతా. ఇదేమో నో అడ్మిషన్, RDN కంట్రోల్ రూమ్ అంట, క్లాక్ రూమ్ అంట. ఇది చాలా బాగుందండి ఇదంతా. స్టేషన్ మాత్రం చాలా బాగుంది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, ఎస్కలేటర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఇక్కడేమో బిగ్ మిత్ర వృధా అంటే ఏదో ఉందంట, కన్నడలో ఉంది, అర్థం కావట్లేదు. ఇక్కడేమో చూడండి నీలం ఫుడ్ కార్నర్ ఉంది. నీలం ఫుడ్ కార్నర్ ఇక్కడ IRCTC ఫుడ్ ప్లాజా. ఇది మంచిదండి బాబు హుబ్లీలో. ఇక్కడేమో జనరల్ వెయిటింగ్ రూమ్ ఉందండి హుబ్లీలో. జనరల్ వెయిటింగ్ రూమ్ ఉంది. ఇక్కడ ముందుకు వెళ్దాం ఆగండి, ఉన్నాయి ఇంకా. ఇది జెంట్స్ వెయిటింగ్ రూమ్ అనమాట. అదేమో లేడీస్ వెయిటింగ్ రూము. అక్కడేమో పెయిడ్ వెయిటింగ్ రూమ్ అనమాట. ఓకే, ఇది పెయిడ్ వెయిటింగ్ రూమ్. ఇక్కడ పెయిడ్ వెయిటింగ్ రూమ్ కూడా ఉంది. పెయిడ్ వెయిటింగ్ రూమ్ కూడా ఉందండి మన హుబ్లీలో. ఇక్కడ చూడండి స్టేషన్ వెయిటింగ్ హాల్ ఫర్ మసాజ్ చైర్ లాంజ్ అండి ఇక్కడ. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి. ATM కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడేమో సహయోగ్ అంట, సహయోగ్ కౌంటర్ ఉంది ఇక్కడ. చాలా బాగుందండి. జనరల్ వెయిటింగ్ కౌంటర్, జనరల్ కౌంటర్ అండి అది. జనరల్ టికెట్ కౌంటర్ అనమాట అది. ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ పైకి వెళ్తే డార్మెంటరీస్ ఉంటాయండి. డార్మెంటరీ రిటైనింగ్ ఉంటుంది పైకి వెళ్తే, ఫస్ట్ వరకు వెళ్తే. మన భారత మాతాకి జై. వావ్, ఇదండి హుబ్లీ స్టేషన్ బయట ఇదంతా. చూసారా హుబ్లీ స్టేషన్ బయట ఫుడ్ బ్యాంక్ అంట. హై లవ్ హుబ్బాలి, చాలా బాగుంది కదా. హుబ్లీ స్టేషన్లో బైక్ పార్కింగ్ ఏరియా అనమాట. చూడండి పెద్ద బైక్ పార్కింగ్ ఏరియాను. ఓ మై గాడ్, ఎన్ని బైక్స్ పార్క్ చేశారండి బాబు. ఇంకా నా జర్నీ విషయానికి వస్తాయండి, 1 ట్రైను, 1 జోను, 3 డివిజన్స్, 12 స్టాప్స్, నార్త్ కర్ణాటక ఫస్ట్ లార్జెస్ట్ సిటీ. ఇంకా హుబ్లీ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అండి. హుబ్లీ ద హోమ్ ఆఫ్ వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ ఎలిఫెంట్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్
హుబ్బాలి అలియాస్ హుబ్లీ.